టార్గెట్ ఇంటి అయ్యారు. దగ్గరికి వచ్చి ఎందుకు గొడవ పెట్టాలి? నేను అదే అడుగుతున్నా. అంటే ఏం ఆశిస్తున్నారు? దివ్వెల మాధురి నుంచి ఆవిడ ఏమైనా ఆశిస్తున్నారా? ఆవిడకి ముందు నుంచి ఇదేనండి. ముందు నుంచి నేను రాజకీయంగా ఎక్కడ ఎదిగిపోతాననే ఆలోచనతోనే నన్ను బద్నాం చేయాలని చూసింది. బద్నాం చేసింది. హ్మ్. ఇప్పటికి స్టిల్ అదే ఆలోచనతో ఉంది కాబట్టే చీప్‌గా తనకి ఇల్లు లేని లేబర్ లాగా నా ఇంటి దగ్గరికొచ్చి గొడవ పెడుతోంది. నిజంగా నీకు పౌరుషం, రోషం కొంచెమైనా ఉంటే నీ ఇంటి దగ్గరికెళ్ళు. నీకు ఇల్లుంది కదా! వేరే వాళ్ళ పంచన ఉండి పడి ఉండాల్సినంత అవసరం నీకేముంటుంది? నువ్వు లేబర్ కాబట్టే నువ్వొక బికార్దానివి కాబట్టే రోడ్ సైడ్ ఆవిడ కాబట్టే నువ్వు వచ్చి నా ఇంటి దగ్గర గొడవ చేస్తున్నావు. నీకు ఇల్లు ఉంది కదా! ఇంటి దగ్గరికెళ్ళి హ్యాపీగా ఉండు. నా ఇంటి దగ్గరకొచ్చి నువ్వెందుకు గొడవ చేయాలి? నా ఇంటి దగ్గర నువ్వెందుకు ఉండాలి? రైట్. ఆవిడ ఒక మాట అన్నారు. మీరు ఆ ఆడియో గురించి ప్రస్తావించారు. ఆ ఆడియోలో ఒక్కసారి ఆడియోని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక ఆడియో ఏవండి అంశం. ఆ ఆ! ఆడియో ఆ! ఆల్రెడీ విన్నాను. శ్రీను గారు చెప్పారు. అదేదో అవును. ఎడిట్ చేసిన ఆడియో అండి. అటుది ఇటు, ఇటుది ఇటు ఎడిట్ చేశారండి. దానికోసం కూడా నేను ఒకరోజు క్లారిటీగా చెప్తాను. అది ఇప్పుడు దానికి ఇప్పుడు సంబంధం లేని టాపిక్ కాబట్టి నాకు కానీ ఇప్పుడు యాహ్! మాట్లాడే నేను ఓపిక అయితే కూడా ఆ లేదు. ఆడియో దగ్గరికి వెళ్ళట్లేదు కానీ ఆడియోని ఇక్కడ ఇంటర్లింక్ చేస్తున్నారు. సో, ఆ! అలాంటి వ్యక్తి ఇలా ఆ! ఎందుకు చేయకూడదంటూ వాణి అంటున్నారు. ఆ! ఆవిడది ఎక్కడైనా ఇంటర్లింక్ చేస్తుంది. అసలు ఆడియో ఎప్పుడో యాక్సిడెంట్ అయితే 25 రోజుల తర్వాత ఆడియో రావడం ఏంటండి? మరి యాక్సిడెంట్ అయిన రోజే ఆడియో తీసుకురావాల్సింది కదా! హ్మ్. యాక్సిడెంట్ అయిన 25 రోజులకి ఎందుకు ఆడియో తీసుకొచ్చారు? అంటే అంటే ఫ్యాబ్రికేట్ చేశారు. ఎవరు చేశారనుకుంటున్నారు మాధురి గారు? ఎవరు చేయాల్సిన అవసరం ఉంది? ఆవిడేనండి. ఆవిడ ఎవరు చేస్తారండి? ఆడియో తీసుకొచ్చి మీడియా అందరికి రండి, మీడియా అందరికి రండి, మీడియా అందరికి రండి అని చెప్పి పెట్టిందంటే ఎవరికి అవసరం ఉంటుంది? ఆవిడకే కదా అవసరం ఉంటుంది. ఆ అంటే నీకు ఫ్యాబ్రికేట్ ఆడియోలో ఉన్న చేయడానికి వాయిస్‌లు 2 నీకు మీ వాయిస్‌ని ఇద్దరివి కావా? ఎడిట్ చేయడానికి నీకు 25 రోజులు టైం పట్టింది. అది అంతా ఫేక్ అండి. ఆ వాయిస్ అంతా ఫేక్. అంటే ఆడియో మీ దృష్టికి ఎప్పుడొచ్చిందండి అది? నేను ఆ రోజే మీరందరూ పెట్టిన రోజే నేను చూసాను ఆ వాయిస్‌ని. ఆడియో విన్న తర్వాత మీకేమనిపించింది? చాలా ప్లాన్‌గా చేశారని చెప్పి అందుకే నేను దాన్ని పట్టించుకోలేదు కూడా. దాంట్లో ఏముంది నిజంగా మేము అలా చేస్తే ఆవిడ మీద మేము కంప్లెయింట్ పెట్టాలి గదా! ఎఫ్ఐఆర్ పెట్టాలి గదా! కానీ ఆవిడ ఆ నిజంగా మాకలా ఆడియోలో చేస్తే మీరు ఆ! శ్రీనివాస్ గారు చెప్పినట్టే చేశారు. శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, అలాగే మోస ప్రకారం చేశారు. ఆ అంశాన్ని ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. సో, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అంటూ కూడా వాణి గారు అంటున్నారు. ఆవిడకి సంబంధం లేకున్నా అన్నీ అలాగే మాట్లాడతారండి. ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటారు ఆవిడంతా. ఆవిడ నేచరే అంతే వరస్ట్ నేచర్ ఆవిడ. అంటే ఏం ఆశిస్తున్నారు? మీరన్నట్టుగా మీరిందాక అన్నారు. ఏం దువ్వాడ ఆశిస్తుంది నా శ్రీనివాస్ పతనం, నా నాశనం. నేనింకా నాశనం అయిపోవాలి. నేనింకా ఇదయిపోవాలి. శ్రీను గారే కాదు నేను కూడా నాశనం అయిపోవాలి. వాణి ఇంటెన్షనేనా? లేకపోతే వాణి వెనకాల నుండి ఎవరైనా నడిపిస్తున్నారనుకుంటున్నారా? ఈవిడ ఇంటెన్షనేనండి. ఈవిడ వెనక ఎవరుంటారు అసలు? ఈవిడ వెనక ఎవరుంటారండి? ఈవిడ ఇంటెన్షనే. ఆవిడ ఒక చీప్ లేడీ. ఆవిడ ఇంటెన్షన్సే అవన్నీ. సో, శ్రీనివాస్ గారితోని మీరు మీరన్నారు ఆడియో గురించి మాట్లాడినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? దీని మీద ఏమైనా లీగల్‌గా ముందుకెళ్ళే ప్రయత్నం చేసారా అప్పుడు? లేదండి. అసలు యాక్చువల్‌గా వాయిస్ అప్పుడు నాకు హ్మ్. చెప్తున్నా కదా! డెంగ్యూ ఫీవర్ అండి. నేను కావాలంటే రిపోర్ట్స్ మీకు పెడతాను. ఫీవర్‌తో డెంగ్యూతో సఫర్ అవుతున్నాను నేనింకా. హ్మ్. నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చానింకా. రిజిస్ట్రేషన్ ఉందని నిన్న వెళ్ళి ఇంక ఈరోజు వచ్చాను. సో, ఒక కర్ర పట్టుకొని అక్కడ విజువల్ కరెక్ట్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక కర్ర పట్టుకొని అక్కడికి వెళ్ళి సమ్ డిస్టర్బెన్స్ ఏదో క్రియేట్ చేస్తున్నట్టుగా విజువల్స్ కనిపిస్తోంది. ఏం ఆ! చేస్తున్నారక్కడ? నన్ను కూడా చంపేస్తానని చెప్పి వార్న్ చేసింది. నేను పైకొచ్చి నిన్ను చంపేస్తాను. నిన్ను బతకనివ్వను. ఈరోజు నేను చంపేస్తానని చెప్పి నన్ను కూడా వార్న్ చేసిందండి. ఓకే. సో, హ్మ్. అంటే అంత వార్న్ చేసేంత వరకు కూడా ఎందుకంత అవకాశం వచ్చింది? అక్కడ పోలీసులుంటారు, లేకపోతే మీ కంప్లెయింట్ ఇచ్చుంటారు ఏంటి కదా! మీకు పోలీసులు తప్పండి. పోలీసులకి ఎవరికీ అనడానికి లేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎవరికీ అనడానికి లేదు. కానీ వాళ్ళని కూడా తొక్కేసి, వాళ్ళని కూడా చాలా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి, వాళ్ళని కూడా తిట్టి, మీరు విజువల్‌లో చూడొచ్చు క్లియర్‌గా పోలీసులని కూడా దుర్భాషలాడుతోంది. ఒక పోలీసులని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఒక పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం లేదు ఆవిడకి. ఒక హ్మ్. మీడియా అంటే గౌరవం ఉండదు. ఏమీ గౌరవం ఉండదు ఆవిడకి. ఆవిడకి భర్త మీదే గౌరవం ఉండదు. ఇంకెవరి మీద గౌరవం ఉంటది చెప్పండి? మాధురి గారు ఇక్కడ ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ మీకు వెనకాల మెంటర్‌గా ఉన్నారో, లేకపోతే సపోర్ట్‌గా ఉన్నారని చెప్పి అన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ లేరు. మీరొక్కరే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మీకెవరు వెనకాల ధైర్యం? ఓహ్! మాధురి అంటే ధైర్యం నాకు సపోర్ట్ చేసే ప్రజలే నా ధైర్యం అండి. నాకంటూ సపోర్ట్ చేసే నా ప్రజలు కూడా ఉంటారు కదా! చాలా మంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే నా ధైర్యం. నేనే నా ధైర్యం. నా కాన్ఫిడెన్సే నాకు ధైర్యం. నేనెప్పుడు ఒంటరిగా పోరాటం చేస్తూనే ఉంటాను. ఒంటరిగా లైఫ్‌ని ఎప్పుడు లీడ్ చేస్తూనే ఉంటాను. నాకు నేనే ధైర్యం. నాకు సపోర్ట్ చేస్తున్న నా ప్రజలే నాకు ధైర్యం. సో, ఎవరైనా వస్తున్నారా మీకు ధైర్యం చెప్పడానికి కావచ్చు, లేకపోతే మీకు సపోర్ట్‌గా అక్కడ అసలు వాళ్ళెవరైనా? ఎవరు రావడానికి కూడా ఇప్పుడు ఒక లేడీస్ నలుగురు, ఐదుగురు వచ్చారండి. హ్మ్. కోటబొమ్మాలి మహిళా కన్వీనర్ వీళ్ళంతా వచ్చారు సపోర్ట్ చేయడానికి. లోపలికి ఎవరికీ కూడా అలో చేయలేదు. సో, ఏం భయం అనిపించట్లేదా మీకు? భయమేస్తుంది. చాలా భయమేస్తుంది. మరి ఏంటి ఈ పరిస్థితి ఏంటి మాధురి? ఈరోజు ఉంటారా? లేకపోతే వెళ్ళిపోతారా ఇంటి నుంచి? ఏం చేస్తాను ఇంక నేనైతే ఇక్కడే ఉంటానండి. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటాను.
చావో రేవో ఇక్కడే తేల్చుకుంటాను. గానీ నేను ఇంటి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ డబ్బులు నేను బిజినెస్ చేసుకొని నేను డబ్బులు అతనికి అప్పిచ్చి నా కష్టార్జితం అండి. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న ఇల్లు ఇది. సో నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళే ప్రసక్తే లేదు. నేను ఇక్కడే ఉంటాను. నా ప్రాణం పోయినంత వరకు నేను ఇక్కడే ఉంటాను. రైట్. నేను ఇక్కడే ఉండి ఫైట్ చేస్తాను. మాధురి గారు ఇన్ ఒక్కసారి లీగల్ ఒక్కసారి లీగల్ గా హ్మ్, లీగల్ గా హ్మ్, కోర్ట్స్ ఉన్నాయి. పోలీసులు ఉన్నారు. హ్మ్. నా పేరు మీద ఇంటి ఉంది. ఇల్లు నా పేరు మీద ఉంది. నాకు రైట్స్ ఉన్నాయి. సో నా రైట్స్ ని నేను యూజ్ చేసుకుంటూ నేను లీడ్ చేస్తాను. నాకు లా లా ఉంటుంది కదా! ఎవరికైనా అందరికీ ఒకటే కదా! లా ఈజ్ లా. హ్మ్. ఇప్పుడు మీ పిల్లలున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ మీ మదర్ కూడా ఉన్నట్టున్నారు మీతో పాటు. సో వాళ్ళకి కూడా థ్రెట్ ఉందా? లేకపోతే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లేదండి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. ప్రెజెంట్ శ్రీకాకుళంలో ఉన్నారు. ప పె పె మదర్, పిల్లలు శ్రీకాకుళంలో ఉన్నారు. నేను ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను. నేను మెయిడ్ డ్రైవర్‌తో ఉన్నాను. రైట్. ఇదే అంశానికి సంబంధించి వాణి ఒకసారి రియాక్ట్ అయ్యారు. ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మాధురి గారు. ఒకసారి వాణి ఏమన్నారో చూద్దాం. నాకు చాలా మంది పెద్దోళ్ళు అడిగారు ఆవిడేంటి మీకు చెప్తూ కొడతానంటే కుక్క అండి ఊరు కుక్క అది అందరి ఇళ్లలోకి వచ్చి ఇది నా ఇల్లు అంటది టెక్కల్లో ఎంతమంది ఇళ్ళకైనా వెళ్ళి అందరికి బ్లాక్ మెయిల్ చేసుకుని అందరి ఇల్లు అంటది ఓ భవానీ సీఎల్గా బ్లాక్ మెయిల్ చేసింది అతనికి టార్చర్ చేసింది చాలా మంది హిస్టరీస్ ఉన్నాయి మార్తి అని ఆయనకి వెళ్ళగా బంగారాలు ఇప్పుడు స్టిల్ షీస్ హ్యావింగ్ రిలేషన్ విత్ సో మెనీ పీపుల్ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఒకరు కాదండి 10th క్లాస్ నుండి ఆవిడ హిస్టరీ శ్రీకాకుళంలో అడగండి ఆ లేడీ అలాంటిది అయ్యి ఆవిడ స్కూలు ఆవిడ స్టడీ 30 సంవత్సరాలు వాణి గారు అన్న మాటలు విన్నారు కదా మాధురి గారు. నేను అసలు ఆ మాటలు రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఎంత ఏం వరస్ట్ గా చెప్పాలనుకుంటున్నారు? ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే కొన్ని టెక్కల్లో ఎవరైనా ఉంటే ఎవరైనా ఇల్లు ఆక్యుపై చేసిన ఎవరైనా ఉంటే రమ్మనండి వచ్చి మీడియా ముందు చెప్పమనండి చెప్తారు కదా. ఎవరైనా ఉంటే నేను ఎవరి ఇల్లు లాక్కున్నా నేను ఎవరి డబ్బులు లాక్కున్నా వచ్చి చెప్పాలి కదా. ఎవరైనా వచ్చి చెప్పమనండి. చూసారు ఆవిడ మాటలు ఎంత ఎంత గలీజ్గా ఎంత నీచంగా మాట్లాడుతుందో ఆవిడకే వదిలేస్తున్నాను. ఏం ఆవిడ 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 చెప్పాలనుకుంటున్నారు బిజినెస్ వాణికి? వదిలేస్తున్నాను. ఎందుకంటే మీ అంటే మీద ఆవిడ మరి ఒక ఆడపిల్లలకు అనిందో లేదో మరి నాకైతే తెలీదు. ఇప్పుడు ఈజీగా మాట్లాడడం చాలా ఈజీ. ఇప్పుడు నేను కూడా నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడొచ్చు. ఆవిడ ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడొచ్చు. ఉన్న వాస్తవాలు కూడా నాకు తెలిసి అవి కూడా మాట్లాడొచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా ఒక స్త్రీని కించపరిచే విధంగా ఒక స్త్రీని బ్యాడ్ గా ఇది మాట్లాడే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను ఎప్పుడు మాట్లాడను కూడా. రైట్. ఇప్పుడు ఒకవేళ ఎందుకంటే ఆవిడ ఒక మాట అనడం జరిగింది. దీంట్లో నా కష్టార్జితం కూడా ఉంది ఇంటిలో. దీనికి సంబంధించి కష్టార్జితం ఉంటే అవి శ్రీని గారితో తేల్చుకోమనండి. నాతో ఏంటుంది చెప్పండి. ఒకవేళ అవి అక్కడ వాళ్ళు కూడా తేల్చుకోవాలి. హ్మ్, హ్మ్. సో ఇప్పుడు ఒకవేళ నాతో లీగల్ గా నాకు వెళ్ళారనుకుందాం. కష్టార్జితం ఉందో డబ్బులుందో ఏముందో అవి వాళ్ళు తేల్చుకోవాలండి. నాకేం సంబంధం. నేను డబ్బులు ఇచ్చాను. అతను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి నేను కొనుక్కున్నాను అంతవరకే. ఎప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు శ్రీనివాస్? అంటే మీరు డబ్బులు అడిగినప్పుడా లేకపోతే ఆయన అంతటా ఆయనే నేను మొన్న తెచ్చుకున్నారా? అడిగానండి. మొన్న అడిగితే నిన్న రిజిస్ట్రేషన్ చేశారు. వన్ డేలో అయిపోయిందా? 1 డేలో అయిపోయింది. ఎందుకంటే దీనికి డిస్ప్యూట్స్ ఏమీ లేవు కదా. హ్మ్, లీగల్ గా ఇష్యూస్ లేవు. హ్మ్. డిస్ప్యూట్స్ లేవు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తను ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో అమ్ముకున్నారు అంతే. ఆయన ఆయన అడిగారా ఎందుకు ఇంత సడన్ గా అడుగుతున్నామని? అంటే అడిగారు. అంటే అడగడం అంటే మరి అర్థమవుతుంది కదా.